డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బిఎల్ఐసి సో బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ ఎవరైతే 2025లో రిజిస్ట్రేషన్ చేశారో సో మనకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయండి. సో ఈ వీడియోలో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈ వీడియోలో నేను క్వశ్చన్ టు ఆన్సర్స్ అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, ఇలాంటివి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఈ 2025లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అండ్ బ్యాక్లాగ్స్ రాసే వాళ్ళు కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, ఎగ్జామ్స్ మిస్ అయిన వాళ్ళు కావచ్చు, ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ బిఎల్ఐసి స్టూడెంట్స్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు. సో ఈ వీడియోలో సబ్జెక్ట్ వచ్చేసి మనకు పబ్లిక్ రిలేషన్స్. సో ఇది కోర్స్ 2 అంటే సెకండ్ సబ్జెక్ట్. సో పబ్లిక్ రిలేషన్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్. సో ఎల్ఐసి అంటే కొంతమందికి లైక్ అర్థమవుతలేదు, ఎల్ఐసి అంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్. సో ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. ఆ 10 పాయింట్స్ అయితే ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఈ సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది. సో అండ్ ఆ మెటీరియల్ కూడా ఎట్లా ప్రిపేర్ చేశానంటే, ఇక్కడ మనకు కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, కానిస్టేబుల్స్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, వేరే ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఈ లైబ్రరీ కోర్సెస్ కూడా చేస్తున్నారు. అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, అండ్ రెగ్యులర్ మోడ్లో వేరే కోర్సెస్ చేస్తూ ఇందులో ఓపెన్లో చేసే వాళ్ళు కావచ్చు, చాలా వేరే స్టూడెంట్స్ అయితే ఉంటారు. సో వాళ్ళకు మరీ 1 వీక్ 10 డేస్ నుంచి అయితే చదివారు. 1 డే చదివే వాళ్ళు ఉంటారు, 2 డేస్ కూడా చదివే వాళ్ళు ఉంటారు, రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు నైట్ చదివే వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరి దృష్టిలో ఈజీ వేగా మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈచ్ మెటీరియల్ 50 రూపీస్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే పబ్లిక్ రిలేషన్స్ మాత్రమే చేశాను. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఆ వీడియోస్ లైక్ ఆ పీడిఎఫ్స్ కూడా చేస్తాను. సో 1 డేలో ఆర్ 5 to 6 అవర్స్లో కూడా మీరు చదువుకొని ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. సో వాళ్ళ దృష్టిలో అయితే పెట్టుకొని మెటీరియల్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ మెటీరియల్ కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేస్తాను. జస్ట్ 50 రూపీస్ మాత్రమే ఉంటుంది. కింద లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ ద్వారా మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు టోటల్ 8 యూనిట్స్ ఉన్నాయి. ఈ పబ్లిక్ రిలేషన్స్లో టోటల్ 8 యూనిట్స్ ఉన్నాయి. మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు మార్క్స్ 60 మార్క్స్ పేపర్, ఇది 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. పాస్ మార్క్స్ వచ్చేసి 40% ఆఫ్ మార్క్స్ అంటే 24. సో 60కి 24 మార్క్స్ వస్తే సరిపోతుంది. కానీ మరీ 24 తెచ్చుకోకుండా 50% ఆఫ్ ద మార్క్స్ వస్తే సరిపోతుంది. మీకు గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, వేరే ఎక్కడైనా యూజ్ అవ్వాలంటే కనీసం 50 తెచ్చుకుంటే సరిపోతుంది. సమ్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకు జస్ట్ పాస్ అయినా పర్లేదు. కాకపోతే టార్గెట్ 50% ఆఫ్ మార్క్స్. చాలా ఈజీ సబ్జెక్ట్ ఇది, ఓన్గా రాసుకోవచ్చు కాబట్టి 50% ఈజీగా వస్తాయి అందరికి. సో ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. 60కి 24 వస్తే పాస్, 2 అవర్స్ ఎగ్జామ్. నెక్స్ట్ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటుంది. సెక్షన్ ఏలో వచ్చేసి టోటల్గా 6 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో 3 క్వశ్చన్స్ మీరు రాయాలి. మార్క్స్ వచ్చేసి 18 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 6 మార్క్స్. సో ఇది సెక్షన్ ఏ. సెక్షన్ బి వచ్చేసి మనకు 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే 1లో A, B ఉంటుంది, 2లో A, B, 3లో A, B ఉంటుంది. ఏ అన్న రాయాలి, బి అన్న రాయాలి. టోటల్గా 30 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి లాంగ్. 2 క్వశ్చన్స్ ఇస్తారు. 2లో ఒకటి రాయాలి, 12 మార్క్స్. సో 18 + 30 + 12 మనకు 60 మార్క్స్. సో ఇది మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సో ఇప్పుడు మనకు పాస్ అవ్వడానికి ఎన్ని యూనిట్స్ చదవాలి? సో కొంతమంది అన్నీ చదవలేరు, కొంతమంది ఎగ్జామ్ ముందు చదువుతారు. కాబట్టి 8 యూనిట్స్కి మీరు ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాల్సింది ఫస్ట్ 4 యూనిట్స్. ఫస్ట్ 4 యూనిట్స్ పైన చదివినా నో ప్రాబ్లం. కాకపోతే ఏ క్వశ్చన్ వచ్చినా రాసేటట్టు చదవాలి. అంటే ఏదన్నా అని అతను ఇస్తే మనకు బేసిక్ ఐడియా ఉంటే ఫస్ట్ 4 సబ్జెక్ట్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ టు పాస్. అండ్ ఎక్స్ట్రా ఒక యూనిట్ సేఫ్ సైడ్కి పెట్టుకోండి. సపోజ్ మీరు 4 యూనిట్స్ చదివారు, అందులో అనుకున్న క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ వచ్చింది, మీరు కొద్దిగా రాస్తే ఒక 1-2 మార్క్సే పడేటట్టు ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఒక 5th యూనిట్ ఎక్స్ట్రా పెట్టుకోండి. సో పాస్ అవ్వడమే కాదు, ఒక 35+ మార్క్స్ రావాలంటే ఫస్ట్ 5 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే 35 to 40 మార్క్స్ అయితే వస్తాయి. సో మీరు చదివే వాళ్ళు ఫస్ట్ 4 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదివి 5th యూనిట్ బోనస్గా పెట్టుకోండి. అంటే 5 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదవండి. సో మన మెయిన్ గోల్ వచ్చేసి 30 మార్క్స్ క్రాస్ అవ్వాలి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో 30 మార్క్స్ క్రాస్ అయితే సరిపోతుంది. 50% అయినా 100% అయినా సేమ్. గవర్నమెంట్ జాబ్స్లో అయితే పర్సంటేజ్ అంత ఇంపార్టెంట్ కాదు, 50% వస్తే సరిపోతుంది. కాబట్టి మీరైతే ఫస్ట్ 4 to 5 యూనిట్స్ అయితే చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి సో ఎవరికైతే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారో, ఈ వీడియో వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అండి. అప్కమింగ్ వీడియోస్లో నేను తెలుగు కూడా చేస్తాను. సో కొద్దిగా టైపింగ్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఇదే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ టు ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నది, క్వశ్చన్ ఎంత చిన్నగా ఉంటుంది, మనము ఎలా చదవాలి అవి కూడా చెప్తాను. సో పీడిఎఫ్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు కదా, అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది. మోర్ క్లిక్ చేసిన తర్వాత కింద లింక్స్ ఉంటాయి. సో మనకు పబ్లిక్ రిలేషన్ కోర్స్ 2 ఏదైతే లింక్ ఉంటుందో ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు అమౌంట్ 50 రూపీస్ పే చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. సో మీరు పర్చేస్ చేసినట్టు ఒక మెసేజ్ వచ్చి అందులో యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి మళ్ళీ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే అప్పుడు మీ పీడిఎఫ్ మీకు వస్తుంది.
సో అప్పటికి రాకపోతే మళ్ళీ ఇదే వీడియో కింద వచ్చి అదే లింక్ క్లిక్ చేసి రీలాగిన్, అంటే మీరు ఆల్రెడీ పే చేస్తారు కాబట్టి మళ్ళీ లాగిన్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే నా మెయిల్ ఐడి అక్కడ డిస్ప్లే అవుతుంది, నా మెయిల్ ఐడికి మెసేజ్ చేస్తే మీకైతే సెండ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏజ్ గ్రూప్ 20 నుంచి ఆర్ 25 నుంచి 45 వరకు ఉంటారు కాబట్టి కొంతమందికి తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. కాల్స్ అయితే చేయకండి, కాల్ చేస్తే లిఫ్ట్ చేయను, జస్ట్ మెసేజ్ చేయండి. సో బిఎల్ఐసి పబ్లిక్ రిలేషన్ క్వశ్చన్ టు ఆన్సర్స్ పీడిఎఫ్ కావాలి. సో ఇట్లా రాస్తే నాకు వీళ్ళు బిఎల్ఐసి వీళ్ళు పీజీ అని ఒకసారి ఐడియా వస్తుంది. సో అవన్నీ తెలియని వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే వితిన్ 5 to 10 minutesలో మీకైతే పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో వాట్సాప్లో కొంచెం 10 to 15 minutes డిలే అవ్వచ్చు, వెబ్సైట్ ద్వారా అయితే ఫాస్ట్గా రిప్లై ఉంటుంది. జస్ట్ క్లిక్ చేసి అమౌంట్ పే చేసి లాగిన్ చేసుకుంటే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో మీరు బయట ప్రింట్ తీసుకోవచ్చు. ఈ 8 unitsకి సంబంధించిన టోటల్గా మనకు 10 మనకు ఒక 2 లాంగ్ 2 షార్ట్, అంటే ఈచ్ యూనిట్కి 4 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మనకి ఎగ్జాంపుల్ 5 units చదువుకుంటే ఒక 20 questions మీరు చదువుకొని వెళ్ళాలి. అదే 8 అంటే ఒక 30 questions. సో మీ ఇష్టం, మీరు బయట కూడా ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ 5 units తీసుకోవచ్చు, ఫస్ట్ 6 తీసుకోవచ్చు, ఫస్ట్ 7. చాలా తక్కువ పేజెస్ ఉంటాయి. ఆ పీడిఎఫ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే చదువుతున్నారో ఈ బిఎల్ఐస్కి సంబంధించిన స్టడీ సెంటర్ వాళ్ళు గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, అట్లా చేస్తారు. సో ఎవరైతే ఇక్కడ పర్చేజ్ చేసినా ఏమన్నా పెయిడ్ పీడిఎఫ్స్ అక్కడ షేర్ చేస్తే సో మీ మీద అయితే లీగల్ ఇష్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో ఇవి వచ్చేసి మనకు పెయిడ్ పీడిఎఫ్స్ అండర్ పబ్లికేషన్లో రిజిస్టర్ అయినాయి కాబట్టి సో స్టూడెంట్ పర్పస్ చాలా తక్కువ ప్రైజ్లో మేమైతే పెడుతున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. ఎవరికైతే ఇంట్రెస్టెడ్ లేదు అనుకుంటే మీరు టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వచ్చు, తీసుకోకపోయినా పర్లేదు. కానీ ఇట్లా తీసుకొని మీరు గ్రూప్స్లో చేస్తే మీ మీద అయితే కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ డిగ్రీ స్టూడెంట్స్ మీద ఇట్లా చేయడం జరిగింది, ఫైన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో అక్కడ మేము లీగల్ నోటీస్ కావచ్చు అన్ని ఇస్తాం అందులో. సో అప్పటికి మీరు షేర్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ మా దగ్గర ఉంటుంది. అండ్ మీరు ఏ గ్రూప్లో షేర్ చేస్తారో కూడా స్క్రీన్ షాట్ తీసుకొని కేసు అయితే బుక్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ 50 రూపీస్ కాస్త మీకు 50,000 వరకు వెళ్ళొచ్చు. సో మాకు ఇబ్బంది కాబట్టి మీకు కూడా ఇబ్బంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కొనకండి, కాకపోతే కొన్ని మిస్లీడ్ అయితే చేయకండి. సో ఇప్పుడు ఏదైతే మనకు పబ్లిక్ రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్ టు ఆన్సర్స్ పీడిఎఫ్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు 6 units అయితే 6 units, 4 అయితే 4 అవి ప్రింట్ తీసుకొని మీరైతే చదువుకోవచ్చు. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మిగతా సబ్జెక్ట్స్ కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో కొద్దిగా టైపింగ్ అయితే టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఈ సబ్జెక్ట్ మాత్రమే అయింది. ఈ సబ్జెక్ట్ కావాలన్న వాళ్ళు లింక్ క్లిక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు, లేకపోతే మెసేజ్ అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇండెక్స్ పేజ్లో వచ్చేసి మన ఛానల్ నేమ్ ఉంటుంది కోర్స్. సో బిఎల్ఐసి కాబట్టి అండ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ నేమ్ ఉంటుందండి. సో పబ్లిక్ రిలేషన్ ఇన్ ఎల్ఐసి. సో ఇది మనకి ఇండెక్స్ పేజ్, ఫస్ట్ పేజ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పబ్లికేషన్ నేమ్స్ కూడా ఉంటాయి. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ లీగల్ ఇష్యూస్ అండి. సో చాలా మంది మిస్లీడింగ్ చేస్తున్నారు కాబట్టి మేమైతే ఇప్పుడే చెప్పిస్తున్నాము. సో మీకు లీగల్ ఇష్యూస్ ఈ పీడిఎఫ్స్ మీరు వేరే వాళ్ళకి షేర్ చేస్తే యాక్ట్స్ కావచ్చు అవన్నీ ఉంటాయి, ఇవి మీరు పర్చేజ్ చేసుకునే వాళ్ళు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ కంటెంట్ వచ్చేసి మనకు యూనిట్ 1. సో ఇట్లుంటది. సో యూనిట్ 1 వచ్చేసి మనకు యూనిట్ నేమ్ ఉంటుంది, లాంగ్ ఆన్సర్ షార్ట్ ఆన్సర్. సపోజ్ ఎగ్జామ్స్ లో ఎట్లా అడుగుతారంటే వాట్ ఈస్ కమ్యూనికేషన్, డిస్కస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఇన్ సొసైటీ. సేమ్ క్వశ్చన్ అని ఇస్తారు, లేకపోతే డిస్కస్ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ సొసైటీ. సో ఎట్లిచ్చినా మీరు ఇది ఒకటే ఆన్సర్ నేర్చుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ మన పాయింట్ ఏంది, ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ రాయాలి. అండ్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏమేమి ఉంటాయి. నెక్స్ట్ మనకు ఇంపార్టెన్స్, సో కమ్యూనికేషన్ ఇంపార్టెన్స్ ఏమేమి ఉంటుంది. సో మీరు ఇది ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది. ఇదంతా మనకు ఒక పేజ్ లోనే వస్తుంది. సో మనకు టెక్స్ట్ బుక్ లో పెద్ద పెద్ద ఆన్సర్స్ కావచ్చు, వేరే టెస్ట్ సిరీస్ కావచ్చు, అవన్నీ ఎక్కువ ఉంటుంది. ఇది మన మెయిన్ మోటో వచ్చేసి 1 డేలో చదివి పాస్ అయ్యేటట్టు, అంటే సింపుల్ గా చదవాలి, సింపుల్ గా పాస్ అయిపోవాలి. సో వాళ్ళ కోసం. సో మిగతా వాళ్ళు మీరు టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వచ్చు. సో ఇవి చదివినా మీకు బై మార్క్స్ అయితే వస్తాయి. సో సింపుల్ గా 1 పేజ్ లో ఆన్సర్ అయిపోతుంది. మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. సో మీరు ఎలాబరేట్ చేసుకొని మీరైతే ఆన్సర్ రాసుకుంటే సరిపోతుంది. సో అది ఫస్ట్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఉంది, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీ రిలేషన్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్. సో ఇంట్రొడక్షన్ అంటే బేసిక్ డెఫినేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెన్స్. సో ఇట్లా పాయింట్స్ ఇస్తాము, ఆ పాయింట్స్ మీరు చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ 8 ఉన్నాయి ఎగ్జాంపుల్. ఈ 8 కూడా చదవాల్సిన అవసరం లేదు. ఒక 5 to 6 పర్ఫెక్ట్ గా చదువుకొని మీరు ఇక్కడ షార్ట్ నోట్స్ గా ఈ పాజిటివ్ ఇమేజ్ కావచ్చు, యూజర్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, ప్రమోట్స్ లైబ్రరీ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇట్లా పక్కన రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రమోట్స్ లైబ్రరీ ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ అంటే మనకు బుక్ ఫేర్ పెట్టుకోవచ్చు, సెమినార్స్ పెట్టుకోవచ్చు, వర్క్ షాప్స్ పెట్టుకోవచ్చు. సో అట్లా మీరు ఓన్ గా రాసుకోవాలి. ఓన్ గా రాస్తే ఇంకా పెద్ద అవుతుంది ఆన్సర్. సో అట్లా మీరు చదవండి, మొత్తం చదువుకుంటా కూర్చోకండి టెక్స్ట్ బుక్ ని. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షార్ట్ ఆన్సర్. సో లాంగ్ అయిపోయినాయి, లాంగ్ లో 2.
సో ప్రతి యూనిట్ లో లాంగ్ లో 2, షార్ట్ లో 2. సో 4 క్వశ్చన్స్ చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు 1, 2 కంబైన్ గా ఇచ్చా, మళ్ళీ సపరేట్ గా ఎక్స్ట్రా పేజెస్ అంతా టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఇది, ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ డెఫినేషన్, మీనింగ్, అంటే మనకు ఏమేమి టైప్స్ ఉంటాయి. సో ఒక 1 పేజ్ లో అయిపోతాయి. సో ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏముంటాయి, సో అట్లా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, వర్బల్, నాన్ వర్బల్, విజువల్ కమ్యూనికేషన్ అంటే ఏంది, క్యారెక్టరిస్టిక్స్. సో ఇట్లా మెయిన్ గా బేసిక్స్ మనకు తెలిసినయే, కాకపోతే ఆర్గనైజ్డ్ గా రాస్తే సరిపోతుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో పబ్లిక్ రిలేషన్స్ అంటే ఏంది, సో వాటి గురించి. సో ఇందులో కంప్లీట్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్ టు ఆన్సర్స్ ఉంటాయండి. సో మన టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కూడా చాలా తక్కువ లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో నుంచి అడుగుతారు. మన టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి అడుగుతారు. లేదంటే టెక్స్ట్ బుక్ మధ్యలోకి వెళ్ళి అడుగుతారు. ఇవే ఉంటాయి అవి కూడా క్వశ్చన్స్. సో అది ఫస్ట్ యూనిట్. సో ఇప్పుడు మెయిన్ గా మనకు పీడిఎఫ్ వచ్చేసి కంప్లీట్ గా 81 పేజెస్ ఉంటది. సో మీరు 8 యూనిట్స్ తీసుకోవాలనుకుంటే 40 రూపీస్ బయట లైక్ ప్రింట్ లో అయిపోతుంది. స్పైరల్ బైండింగ్ ఒక 30 అట్లా తీసుకుంటారు. నెక్స్ట్ సపోజ్ నాకు 8 యూనిట్స్ వద్దు అనుకుంటే ఫస్ట్ 60 పేజెస్, ఫస్ట్ 50 తీసుకుంటే 6 యూనిట్స్ అయినా తీసుకోవచ్చు. ఆ మనీ మీకు స్పైరల్‌లో అయిపోతది. సో అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యూనిట్ 2 ఉంది. పబ్లిక్ రిలేషన్ యాస్ ఎ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫంక్షన్. సో ఇది లాంగ్ ఆన్సర్. వాట్ ఈస్ మేనేజ్మెంట్? ఎక్స్‌ప్లెయిన్స్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ఇదే క్వెషన్‌ని షార్ట్‌లో కూడా అడగొచ్చు. మనకు సెక్షన్ ఏ, బీసీ ఉంది కదా! అంటే మీరు ఇదొక్కటి చదువుకుంటే షార్ట్ అడిగినా, లాంగ్ ఆన్సర్ అడిగినా, మీకు వెరీ షార్ట్ అడిగినా రాసుకోవచ్చు. వాట్ ఈస్ మేనేజ్మెంట్ అడుగుతారు సెక్షన్ ఏలో. లేకపోతే వాట్ ఈస్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్. సో ఎక్స్‌ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఒకే దాంట్లో మీకు వేరియస్‌గా అడుగుతారు. ఇవే క్వెషన్స్, కాకపోతే ఇచ్చేది చిన్నగా ఇవ్వచ్చు, పెద్దగానే ఇవ్వచ్చు అట్లా. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఇన్ లైబ్రరీ. సో ఇట్లా ప్రతీదీ ఇంపార్టెంట్ క్వెషన్. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇది ఉంది. పబ్లిక్ రిలేషన్ యాస్ మేనేజ్మెంట్ ఫంక్షన్. సో దీంట్లో మనకు రోల్ గురించి అడుగుతారు. రోల్ ఆఫ్ పబ్లిక్ మేనేజ్మెంట్ కావచ్చు అట్లా. సో ఇట్లా ప్రతీదీ మనకు సింప్లిఫైడ్ ఆన్సర్. లిమిటెడ్ అంటే మీరు 2, 3 డేస్ కావచ్చు, 1 డే కావచ్చు. కొంతమంది ఎగ్జామ్ రోజు కూడా చదివే వాళ్ళు ఉంటారు. సో అట్లా వాళ్ళ కోసం అయితే కన్సైజ్‌గా, చిన్నగా, ప్రాపర్‌గా అరేంజ్ చేసి ఇచ్చాను. సో మీరైతే ఈజీగా చదువుకోవచ్చు. సో ఇంకొక 2 యూనిట్స్ అయితే చూపిస్తాను. లేకపోతే లాగ్ అయిపోతది మొత్తం వీడియో. సో ఇట్లా ప్రతి యూనిట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ థర్డ్ యూనిట్ ఉంది. కార్పొరేట్ పబ్లిక్ రిలేషన్స్. సో డిఫైన్ కార్పొరేట్ పబ్లిక్ రిలేషన్స్ అని షార్ట్‌లో అన్నా అడగవచ్చు. లేకపోతే ఎక్స్‌ప్లెయిన్ హౌ టు బిల్డ్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్. సో ఇట్లా కంప్లీట్ లాంగ్ అన్నా అడగొచ్చు. సో ఇదొక్కటి చదువుకుంటే సరిపోతది. మీకు ఏది అడిగినా ఓన్‌గా రాసుకోవచ్చు. సో ఎక్స్‌ప్లెయిన్ వేరియస్ లైబ్రరీ యాక్టివిటీస్ దట్ ప్రమోట్ పబ్లిక్ రిలేషన్స్ ఇన్ లైబ్రరీ. సో బేసిక్ ఇవన్నీ మనకు బుక్ ఫెయిర్, బుక్ ఎగ్జిబిషన్స్ కావచ్చు, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ మనకు తెలిసినయే. కాకపోతే కొద్దిగా ప్రాపర్‌గా రాస్తే అయిపోతాయి. సో ఈ సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటదండి. సో ఇదైతే చాలా సింప్లిఫైడ్ పీడీఎఫ్ ఉంటది. సో మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే అవి ఫాలో అవ్వండి. సో నేను 1 డే, 2 డేలో చదివి పాస్ అవ్వాలి, నాకు ఈజీగా ఉండాలనుకుంటే ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు పర్చేజ్ చేసుకోండి. బలవంతం ఏం లేదు. మీరు టెక్స్ట్ బుక్ చదువుతా అంటే టెక్స్ట్ బుక్. లేదు అంటే పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. అండ్ ఇంకొక పాయింట్ ఏందంటే, ఇప్పుడు ఇందులో ఉన్న క్వెషన్స్ కూడా నేను సెపరేట్‌గా గన్ షాట్ క్వెషన్స్ చెప్తా. అంటే ఒక 10 క్వెషన్స్. ఈ 10లో మనకు దాదాపు 5-6 క్వెషన్స్ వచ్చేలాగా. సో అవి సెపరేట్‌గా చేస్తాను. సో మనకి ఎగ్జామ్స్ ఇంకో 2 వీక్‌లో స్టార్ట్ అవుతాయి కాబట్టి, ఎవరైతే తొందరగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తాను. గన్ షాట్ క్వెషన్స్ కూడా నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. ఈ ఈ ఫస్ట్ సబ్జెక్ట్ అయితే ఇది అయిపోయింది. దాని తర్వాత అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు అయిన సబ్జెక్ట్స్ అన్ని సెపరేట్ వీడియోస్ చేస్తా ఉంటాను. సో ఫస్ట్ ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో ఈ వీడియో చూస్తున్నారు కదా! అక్కడ మోర్ ఆప్షన్ ఉంటది. మోర్ క్లిక్ చేస్తే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఆ లింక్ క్లిక్ చేసుకొని అమౌంట్ పే చేసిన తర్వాత మీ వాట్సాప్ నంబర్‌కి ఒక మెసేజ్ వస్తది. అక్కడ మీరు 50 రూపీస్ లైక్ యాక్సెస్ యువర్ పర్చేస్ క్లిక్ చేసి లాగిన్ చేసుకుంటే మీ పీడీఎఫ్ మీకొస్తది. అప్పటికి రాకపోతే మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే మీ వాట్సాప్ నంబర్‌కి నేను షేర్ చేస్తా. అప్పటికి రాకపోతే కింద డిస్క్రిప్షన్‌లో నంబర్ ఉంటది. కాల్ చేయకండి. మెసేజ్ మాత్రమే BLIC కోర్స్ 2 లేకపోతే పబ్లిక్ రిలేషన్ మెటీరియల్ క్వెషన్ టు ఆన్సర్స్ కావాలి అని చెప్తే నేను వితిన్ 10 మినిట్స్‌లో మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. సో తెలుగు మీడియం అయితే నేను చేయడానికి ట్రై చేశానండి. కొద్దిగా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అయితుంది. సో అయితే నేను అప్డేట్ చేస్తాను. సో మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.